హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో ఆక్సియన్ ఓఎస్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 10, ఇది OnePlus 7 పోర్ట్. ఇది ఇన్స్టాలేషన్ అయితే చూద్దాం. ఈరోజు వీడియోలో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇన్స్టాలేషన్కి మన మొబైల్లో ఛార్జింగ్ అట్లీస్ట్ 50% కంటే ఎబోవ్ ఉండేది చూసేసుకోండి. అట్లాగే నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో స్క్రోల్ డౌన్ చేశాక ఎంఐ అకౌంట్ ఉంది కదా, ఎంఐ అకౌంట్ గూగుల్ అకౌంట్ రెండు టర్న్ ఆఫ్ చేసేసుకోవాలి. రెండు టర్న్ ఆఫ్ చేసిన తర్వాత పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఓపెన్ చేసుకుని దీనిలో పాస్వర్డ్స్ సెక్యూరిటీస్ అన్నీ టర్న్ ఆఫ్లో ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్లోకి వచ్చాక టర్న్ ఆఫ్ లాక్ స్క్రీన్ ఉంది కదా, టర్న్ ఆఫ్ లాక్ స్క్రీన్ లాక్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మొత్తం మనకి లాక్ స్క్రీన్ సెక్షన్ మొత్తం టర్న్ ఆఫ్ అయిపోతుంది. టర్న్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనకి టోటల్ ఇన్స్టాలేషన్కి ఈ ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి మనకి TWRP, ఇది సపరేట్గా TWRP ఫైల్ ఒకటి మెన్షన్ చేశారు. TWRP అయితే మ్యాండేటరీ, కంపల్సరీ ఈ ఫైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని తర్వాత ఫర్మ్వేర్ ఫైలు, అట్లాగే వెండర్ ఫైలు, సిస్టమ్ ఫైలు. ఇది సైబర్ పుక్ థీమ్ అనమాట. ఇది కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ 4 ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవైతే మ్యాండేటరీ. నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అంతా అయిన తర్వాత మొబైల్ని అయితే టర్న్ ఆఫ్ చేసేద్దాం. టర్న్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి TWRP రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయ్యాక వైప్, అడ్వాన్స్డ్ వైప్, దీనిలో మనకి డాల్విక్, క్యాచ్, సిస్టమ్, వెండర్, డేటా ఎక్కడ వరకు సెలెక్ట్ చేసి వైప్ చేసేసేయండి. ఫార్మాట్ చేసేసాక ఇన్స్టాల్లోకి వెళ్తే మనం డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అయితే మనకి డౌన్లోడ్ ఫోల్డర్ ఉంది కదా, డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్తాయి. అట్లా కాకుండా నేను సపరేట్గా ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. నేను OOS అని చెప్పి ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు సపరేట్గా TWRP ఫైల్ అయితే మనకి మెన్షన్ చేశారు కదా, ఫస్ట్ అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ దీనిలో మనకి ఇక్కడ ఇన్స్టాల్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేశాక ఇక్కడ ఫైల్ చూపిస్తుంది చూడండి, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ చేశాక ఆప్షన్స్ చూపిస్తుంది కదా, దీనిలో రికవరీ మీద ట్యాప్ చేసి వైప్ చేసేసేయండి. అయిపోయింది కదా. బ్యాక్ వచ్చేసి రీబూట్ టు రికవరీ. TWRP అయితే ఇన్స్టాల్ చేశాం కదా, ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసే ముందే ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫోన్ కనుక ఎన్క్రిప్టెడ్ అని ఉంటే కనుక మీరు మీ డేటా అయితే వైపులోకి వచ్చి ఫార్మాట్ డేటా ఉంది కదా, ఫార్మాట్ డేటా అయితే చేయాల్సి ఉంటుంది. ఏ సిచ్యువేషన్లో అంటే చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వచ్చాక పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్లో ఇక్కడ ప్రైవసీ ఉంది కదా, ప్రైవసీ ఓపెన్ చేసుకుని దీనిలో ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడండి, ఎన్క్రిప్షన్ అని చూపిస్తుంది చూసారా. ఇక్కడ ఎన్క్రిప్టెడ్ అని ఉంటే కనుక మీరు కంపల్సరీ ఇక్కడైతే చూపిస్తాను. మీ మొబైల్ కనుక ఇక్కడ ఎన్క్రిప్టెడ్ అని ఉంటే కనుక వైపు ఫార్మాట్ డేటా ఇక్కడ YES అని టైప్ చేసి ఇక్కడ టిక్ ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇది చేశారు అంటే కనుక మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఫార్మాట్ అయిపోతుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్క్రిప్టెడ్ అని ఉంటే కనుక ఈ ఫార్మాట్ అయితే చేయాలి. నా ఫోన్ అయితే నాట్ ఎన్క్రిప్టెడ్, ఆ ప్లేస్లో మీరు ఇక్కడ చెక్ చేసినప్పుడు నాట్ ఎన్క్రిప్టెడ్ అని ఉందనుకోండి, మనం ఫార్మాట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా? ఇక్కడ ఎన్క్రిప్టెడ్ అని మీకు కనిపిస్తే మాత్రమే ఇక్కడ డేటా ఫార్మాట్ చేసుకోండి. డేటా ఫార్మాట్ చేశారు అంటే మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మన ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం పోతాయి. ఓకేనా? మీరు డేటా ఏదన్నా USB స్టోరేజ్ కానీ, లేకపోతే మీ డేటా కానీ, లేకపోతే PCR ల్యాప్టాప్లో బ్యాకప్ చేసుకుని ఇది ఫార్మాట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిలో కాపీ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? ఎట్లా అంటే మళ్ళీ క్లారిటీగా చెప్తున్నానండి. వైపులో అడ్వాన్స్డ్ వైపు మీ ఫోన్ ఎన్క్రిప్టెడ్ అని అక్కడ ఆప్షన్ చూపిస్తే కనుక కంపల్సరీ ఫార్మాట్ డేటా ఇక్కడ YES అని టైప్ చేసి ఇక్కడైతే ట్యాప్ చేస్తే మొత్తం ఫార్మాట్ అయిపోతుంది. మీరు బ్యాకప్ చేసుకోవాలి ముందే. దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత మీరు USB కనెక్ట్ చేసుకుని అప్పుడు ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
రోమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎన్క్రిప్టెడ్ అని ఉంటే కనుక అది ప్రొసీజర్. నాట్ ఎన్క్రిప్టెడ్ అని ఉంటే కనుక నాట్ అన్ ఇష్యూ, అసలు మనం చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ సింపుల్గా మనం TWRP ఫైల్ అయితే ఇన్స్టాల్ చేసాం కదా, దాని తరువాత ఇక్కడ ఇన్స్టాల్లోకి వెళ్ళి ఫస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ మోర్ చిప్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి వెండర్ ఫైల్ సెలెక్ట్ చేసాం కదా, యాడ్ మోర్ చిప్ సిస్టమ్ ఫైల్ ఇన్స్టాల్ చేసేసేయండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా, సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. వచ్చేసి మనకి Android 10 మీద రన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మ్యాజిక్ మేనేజర్ ఒకసారి ఇన్స్టాల్ చేద్దాం. పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక మళ్ళీ పవర్ బటన్, వాల్యూమ్ అప్. యాక ఇన్స్టాల్ మ్యాజిక్ మేనేజర్ ఉంది కదా, మ్యాజిక్ మేనేజర్ అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. అయింది కదా రీబూట్ సిస్టమ్. మ్యాజిక్ మేనేజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సైబర్పంక్ థీమ్ ఉంది కదా, అది కూడా ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఇక్కడ దీనిలో ఇట్లా లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. చేశాక ఇక్కడ ఆప్షన్స్లో ఇన్స్టాల్ ఫ్రమ్ స్టోరేజ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేశాక ఫైల్ మేనేజరు, దీనిలో ఇక్కడ ఈ ఫైల్ ఉంది కదా, సైబర్పంక్ అని ఫైల్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసి వేస్తే జస్ట్ అదే ఇన్స్టాల్ అయిపోతుంది మనకి. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఏంటి అంటే జస్ట్ చూపిస్తాను. ఫస్ట్ రీబూట్ చేయకుండా సెట్టింగ్స్లో కస్టమైజేషన్ ఉంది కదా, దీనిలో మనకి ఇక్కడ ప్రజెంట్ థీమ్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ మనకి. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేసాం కదా, దీన్ని ఇన్స్టాల్ చేసి రీబూట్ చేస్తే మనకి సైబర్పంక్ థీమ్ కూడా మనకి ఇన్స్టాల్ అవుతుంది. అది కూడా ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. రీబూట్ లింక్స్లో కస్టమైజేషన్ ఇక్కడ చూపిస్తుంది చూసారా, సైబర్పంక్ 2077 అని. ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో.
మొత్తం చేంజ్ అయిపోయింది చూసారా మనకి. మొత్తం ఐకాన్ కలర్ కానీ షేప్ కానీ మొత్తం చేంజ్ అయింది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, లేటెస్ట్ ఆక్సిజన్ OS OnePlus 7 బేస్డ్ ఆన్ Android 10 అండి ఇది. దీని ఇన్స్టాలేషన్ అయితే చూసాం కదా ఈరోజు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.